సుమలత ఇలా అడుగుతున్నారు, మా పిల్లలిద్దరికీ డైజెషన్ ప్రాబ్లం ఉంది. సో రెగ్యులర్గా మోషన్ అవ్వట్లేదు. ఫుడ్లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియజేయండి. హలో సుమలత గారు, పిల్లలకి ఇలా కాన్స్టిపేషన్ రావడానికి ముఖ్యంగా డయట్లో ఫైబర్ తక్కువ అవడము, అట్లాగే వాటర్ ఇంటేక్ సరిగా లేకపోవడము, ఈ 2 కారణాలు ఉండే ఛాన్స్ ఉంది. సో ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆకుకూరలు కనీసం 50 to 100 grams ప్రతిరోజు ఇవ్వటము, అట్లాగే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అయినటువంటి అన్ని రకాల కూరగాయలు, ఫ్రూట్స్ కూడా రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయడం ఇంపార్టెంట్. వాటితో పాటుగా హైడ్రేషన్ స్టేటస్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. పిల్లల ఏజ్ని బట్టి రోజుకి కనీసం 1.5 to 2 liters అయినా సరే రకరకాల రూపాల్లో వాటర్ ఇవ్వచ్చు. కేవలం వాటర్ మాత్రమే కాకుండా బటర్ మిల్క్ ఇవన్నీ కూడా లిక్విడ్స్ కిందకే వస్తాయి కాబట్టి అలాంటివి కూడా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయండి. బట్ షుగరీ ఫుడ్స్, సాల్ట్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి అవాయిడ్ చేసినట్టయితే చాలా వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా రిలీఫ్ వస్తుంది.